రోజు పల్నాడు జిల్లాలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పల్నాడు జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మిద్దె తోటల ప్రియులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి వ్యవసాయ విభాగంలో మిద్దె తోటలు అనేది ఒక పార్ట్. ఈ భాగం మిద్దె తోటలు కూడా అనుసంధానం అన్నమాట. మనము మహిళలు సాధారణంగా వారు వండిన వంటలు ఇంట్లో పెడుతూ ఉంటారు. అయితే వారు వండిన వంటలే కాకుండా వారు పండించిన పంటలు వండి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే రైతులు పండించే పంటల్లో రకరకాల పురుగు మందుల అవశేషాలు, మరి ముఖ్యంగా రసాయనిక ఎరువులు అధిక మోతాదులో విచక్షణ రహితంగా వాడటం వల్ల రకరకాల పురుగులు ఆశిస్తున్నాయి. ఆ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి పురుగు మందులు పిచికారీ చేయవలసిన అవసరం వస్తుంది. అవసరం మేరకే కాకుండా ఇంకా ఎక్కువ మోతాదులో అత్యధిక దిగుబడులు సాధించాలని రైతులు చాలా ఎక్కువగా రసాయనిక పురుగు మందులు వినియోగించడం వల్ల అవన్నీ అవశేషాలుగా కూరగాయల్లో, ఆకుకూరల్లో అలా పురుగు మందుల అవశేషాలు ఉండిపోయి అవి ఆహారంగా తీసుకునేటప్పుడు మనుషుల ఆహారంతో పాటు లోపలికి వెళ్ళిపోయి మనకి చాలా క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు, ఇంకా రకరకాల జబ్బులకి గురి అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని అంటే మన పంటలు మనమే పండించుకోవాలి. కొంచెం శ్రద్ధ వహించి, అంటే మనకి ఇప్పుడు పొలాల్లో జనరల్గా పండిస్తూ ఉంటారు రైతులు. మనకి కూడా పొలాలు ఉండొచ్చు మనలో కొంతమంది రైతులకి. అయితే అక్కడి వరకు వెళ్ళి ప్రతిరోజు తెచ్చుకోలేము, కానీ ఈజీగా మార్కెట్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి కొద్ది స్థలంలో ఈ కుండీలలో కానీ లేదా చిన్నగా కొంచెం మనం కొంత స్థలం తయారు చేసుకొని కొంత స్థలం విడిచిపెట్టుకొని మొక్కలు పెంచుకున్నట్లయితే చాలా మంచిదండి. ఆ స్థలం కూడా లేని వాళ్ళు ఇంటి పైన మనకి బకెట్లు కానీ వేస్ట్ మెటీరియల్స్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో, పెరుగు డబ్బాలు, పెయింట్ డబ్బాలు, వాటర్ బబుల్స్ లేదా కుండీలు, ఇలా రకరకాలవి మనకి అందుబాటులో ఏవి ఉంటే వాటిని ఉపయోగించుకొని వాటిలో మట్టి, ముఖ్యంగా ఎర్రమట్టితో పాటు కోకోపిట్, ఘనజీవామృతము లేదా వర్మీ కంపోస్ట్, ఇవన్నీ కూడా సాయిల్ మిక్స్గా తయారు చేసుకొని వేసుకున్నట్లయితే మనకి కావాల్సిన మొక్కలన్నీ మన ఇంట్లోనే పండించుకోవచ్చు. మన డాబా పైన చక్కగా అరేంజ్ చేసుకొని కొంచెం కుండీలు కింద ఆనకుండా కొంచెం ఎత్తు ఉండే విధంగా స్టాండ్స్ అరేంజ్ చేసుకున్నట్లయితే వాటి మీద హ్యాపీగా మనకి దీనివల్ల లాభాలు ఏంటంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది ఒక వ్యాయామం లాగా ఉంటుంది. తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్, తాజా ఆకుకూరలు, తాజా కూరగాయలు, ఇవన్నీ డైలీ మనం వంట చేయాలంటే ఈరోజు ఏం వంట చేయాలా అని ఆలోచిస్తాం లేవగానే మహిళలు సాధారణంగా. లేదా మార్కెట్కి వెళ్ళి లేదా ఫ్రిడ్జ్లో పెట్టినవన్నీ బయటకు తెస్తాం లేవగానే. అలా ఫ్రిడ్జ్లో నిలవ ఉన్నాయి కాకుండా మార్కెట్కి వెళ్ళి ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు విపరీతంగా వాడిన కూరగాయలు, నిగనిగలాడే కూరగాయలు చూపులకు బాగానే ఉంటాయి కానీ ఆరోగ్యానికి చాలా హానికరం. అలాంటి కూరగాయల జోలికి వెళ్లకుండా మనం ప్రత్యేకించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. మన ఇంటిళ్ళ పాది ఆరోగ్యంగా ఉంటారు. దీనితో పాటు ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది మరి మిద్దె తోటలు అనేది ప్రతి జిల్లాలో ఉందండి. అందులో భాగంగానే మనకి ఈ పల్నాడు జిల్లాలో కూడా ఈరోజు మొదటి సమావేశం నిర్వహించుకుంటున్నాము. నూతనంగా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది ఒక గ్రూప్ పెట్టుకోవడం జరిగింది. దీనిలో ఇప్పటికే 250 మంది వరకు ఈ గ్రూప్లో సభ్యులు ఉన్నారు. ఈరోజు మరి హైదరాబాద్ నుంచి ఇట్లా మెయిన్ గ్రూప్ అడ్మిన్స్ కూడా ఉన్నారండి. సరోజ గారు, హర్కరా శ్రీనివాస్ గారు అని చెప్పేసి వీరిద్దరు కూడా అక్కడి నుంచి మనకి కావలసిన రకరకాల మొక్కలు, వివిధ రకాల కొత్త కలెక్షన్స్ కూడా ఇక్కడ మనకి దొరకనివి కూడా అక్కడి నుంచి అరేంజ్ చేస్తారు. అందులో ముఖ్యంగా ఈరోజు 15 రకాల చామంతులు, అంటే మనం సాధారణంగా తెల్ల చామంతి, పసుపు చామంతి, చిట్టి చామంతి, ఇలా వైలెట్వి, మెరూన్వి చూసాం. అయితే ఇక్కడ మనకి 15 రకాలు వారు ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని ఇలా గ్రూప్ సభ్యులందరికీ కూడా పంపించడం జరిగింది.
అలాగే గ్రాఫ్టెడ్ వంగ, గ్రాఫ్టెడ్ టొమాటో, గ్రాఫ్టెడ్ మిర్చి ఇవి కూడా పంపిస్తున్నారు. అలాగే వీటన్నిటితో పాటు మనము ఎక్కడి నుంచో వచ్చిన మొక్కలు విత్తనాలే కాకుండా మన సభ్యుల మధ్యలో ఎవరి దగ్గర ఏవైనా మంచి విత్తనాలు ఉంటే అవి ఇక్కడికి తీసుకొస్తే ఒకరి దగ్గర లేనివి మరొకరి దగ్గర ఉన్నవి ఇవన్నీ కూడా ఒకరికొకరు మనం షేర్ చేసుకోవటం ఉంటుంది. దాంతో పాటుగా మనకి విత్తనాలు అలాగే ఘనజీవామృతం కూడా పంపిణీ చేసుకుంటున్నాము ఈ సమావేశంలో. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, బెల్లము, పుట్టమన్ను ఇవన్నీ ఉపయోగించి తగుపాలలో కలిపి ఘనజీవామృతం తయారు చేసుకున్నట్లయితే దానిలో మొక్కల పెరుగుదలకు కావలసినటువంటి అనేక రకాల పోషకాలను ఇచ్చేటటువంటి సూక్ష్మజీవులు అనేవి ఈ ఆవు పేడ, ఆవు పంచకంలో ఉంటాయి. కాబట్టి వీటి నుంచి తయారు చేసిన ఘనజీవామృతము వీటితో పాటు ముఖ్యంగా మనకి సూడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడి అలాంటి జీవన ఎరువులు కూడా కలిపి మన గ్రూప్ సభ్యులు తయారు చేస్తున్నారండి. ఆ తయారు చేసిన వీటిని అందరికీ కూడా ఈ సమావేశంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా వీటితో పాటు మనకి ప్రకృతి వ్యవసాయం అంటే ఓన్లీ మొక్కల్ని పెంచడము, ఆరోగ్యంగా పండించడమే కాదు, దీని నుంచి పండించిన పంటలను కూడా మార్కెటింగ్ అనేది కూడా ఉంది. మార్కెటింగ్ ఉన్నప్పుడు మనం చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాము. సాధారణంగా ఎంత పని చేసినా దానికి తగిన ఇన్కమ్ అనేది మనకు అవసరం. మరి మార్కెటింగ్ ఎక్కడుంది? మరి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సాధారణంగా పండించిన కెమికల్స్తో పండించినవి ఒకే విధంగా సేల్స్ అవుతున్నాయి కదా అని అనుకుంటారు. అలా కాదండి, మనం మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాము. ఇవి ప్రతి సోమవారం కూడా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద మీకోసం అనే కార్యక్రమం ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అక్కడికి అతి సామాన్యుల దగ్గర నుంచి అత్యున్నత స్థాయి ఉద్యోగుల వరకు కూడా, అంటే మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ వారితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేటటువంటి మన జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ గారు, అలా ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు కూడా అక్కడ సమావేశం అవుతారు. మరి ఆ రోజు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వస్తారు కాబట్టి అక్కడ మన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు మనం సెర్ఫ్ అనుసంధానంతో అక్కడ మహిళా మార్ట్లు ఉన్నాయి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మహిళా మార్ట్లు. ఈ మార్ట్ల ద్వారా ప్రజలకు అవసరమైన ఈ ఆహార పదార్థాలన్నీ కూడా ఆ మార్ట్లో దొరుకుతాయి. దాంతోపాటు మన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కూడా అక్కడ అమ్మకానికి ఉంటున్నాయి. మరి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడంటే అక్కడ మనకి ఏ అనారోగ్యకరమైనటువంటి ఈ కూరగాయల ఆహార పదార్థాలను కొనుగోలు చేయకుండా కేవలం సహజ సిద్ధమైన ప్రకృతి వనరులతో పండించినటువంటి పంటలు అనేవి మనం పండించుకుంటూ 10 మందికి పంచుతూ ఆరోగ్యాన్ని పంచుతూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ మరి మొట్టమొదటి మీటింగ్కి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా, ప్రకృతి వ్యవసాయ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.